రమేష్ మరియు సురేష్ దాల్చిన చెక్క నూనె అంటే సినమన్ ఆయిల్ వ్యాపారం చేస్తుంటారు. ఒకరోజు ఇద్దరు పడవలో చాలా నూనె ఎక్కించుకుని ఒక పోర్ట్ లో అమ్మడానికి బయలుదేరారు. అప్పుడే ఒక తుఫాను వచ్చి వారి పడవ ఒక దీవిని ఢీ కొట్టి విరిగిపోయింది. అరే, ఇది భయంకరమైన దీవి. ఇక్కడ మనం ఒంటరిగా చనిపోతాం. మొబైల్ సిగ్నల్ కూడా లేదు. ఎంతలా కంగారు పడతావేం? ఇక్కడ నుంచి నీటి మార్గాలు వెళ్తుంటాయి. మనం ఏదో ఒక సంకేతం ఇవ్వాలి. అందుకే నేను ఎప్పుడు ఈ లేజర్ లైట్ తీసుకెళ్తాను. ఇదిగో చూడు. అయ్యో దేవుడా, ఇంత చిన్న లైట్ తో ఏమవుతుంది? ఒకసారికి ఇది ఒకే దిశలో సిగ్నల్ పంపుతుంది. మనకు పెద్ద సిగ్నల్ కావాలి. పెద్ద సిగ్నల్ కోసం మంట వేయాలని ఇద్దరు అనుకున్నారు. కానీ చాలా ప్రయత్నించినా మంట రాలేదు. అప్పుడే సురేష్ చూపు రమేష్ కళ్ళద్దాలపై పడింది. ఐడియా! లెన్స్ ఉపయోగించి మంట వేస్తారు కదా, నీ కళ్ళద్దాల లెన్స్ వాడుదాం. సరే, తీసుకో. కానీ ఇదేంటి, లైట్ ఒక చోట కాన్సన్ట్రేట్ కాకుండా ఇంకా విస్తరించింది. అరే, ఇది కాన్కేవ్ లెన్స్. మంట కోసం కాన్వెక్స్ లెన్స్ ఉపయోగిస్తారు. ప్యారలల్ లైట్ కాన్వెక్స్ లెన్స్ పై పడితే ఒక పాయింట్ లో కవరేజ్ అవుతుంది. కాన్కేవ్ లెన్స్ లో అయితే విస్తరిస్తుంది. అయితే దీన్ని అరగదీసి కాన్వెక్స్ లెన్స్ చేయలేమా? అరే రమేష్ అన్నయ్య, నన్ను కాస్త ఆలోచించనివ్వండి. ఇప్పుడు సురేష్ దృష్టి సినమన్ ఆయిల్ కార్టూన్ పై పడింది. ఐడియా! నూనె సీసా గుండ్రంగా అంటే వంపుగా ఉంటుంది. దీన్ని కాన్వెక్స్ లెన్స్ లా ఉపయోగించవచ్చు. కానీ కార్టూన్ తెరిస్తే బాటిల్ రెక్టాంగులర్ గా ఉన్నాయి. ఈ ఆలోచన కూడా విఫలమైంది. రమేష్ నిరాశతో లేజర్ లైట్ ను పడేశాడు. కానీ అది సినమన్ ఆయిల్ పై పడగానే లంబం వైపు ఎక్కువగా వంగింది. అది చూసి సురేష్ కి ఒక ఆలోచన వచ్చింది. అతను రమేష్ దగ్గర నుంచి లేజర్ తీసుకుని గ్లాస్ పై మరియు సినమన్ ఆయిల్ పై మార్చి వేశాడు. సినమన్ ఆయిల్ లో లైట్ గ్లాస్ కంటే ఎక్కువగా వంగుతుంది. అంటే నూనె యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్లాస్ కంటే ఎక్కువ. మనం చచ్చిపోతుంటే నువ్వు ఆడుకుంటున్నావా? రమేష్ అన్నయ్య, మీ కాన్కేవ్ లెన్స్ బయట భాగం కాన్వెక్స్ లా ఉంటుంది. దీన్ని నూనెలో ఉంచితే నూనె మరో లెన్స్ లా పనిచేసి కాన్వెక్స్ లెన్స్ లా పనిచేస్తుంది. కానీ ఒకటి కాన్కేవ్ ఇంకొకటి కాన్వెక్స్ అయితే రెండు ఒకదానికి ఒకటి క్యాన్సిల్ చేయవా? ఇది చూడు, కలిపితే ఒక రెక్టాంగులర్ స్లాబ్ అయింది. రెండు లెన్స్ల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకేలా ఉన్నప్పుడు జరుగుతుంది. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి కాంతి ప్రధాన అక్షం వైపు ఎక్కువగా వంగుతుంది. అందువల్ల దాని ఫోకల్ లెంగ్త్ లైట్ దిశలో చాలా చిన్నగా ఉంటుంది. గ్లాస్ కాన్కేవ్ లెన్స్ మాత్రం లైట్ ను తక్కువగా డైవర్జ్ చేస్తుంది. దాని ఫోకల్ లెంగ్త్ వ్యతిరేక దిశలో కాన్వెక్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. లెన్స్ మేకర్ ఫార్ములా ఉపయోగిస్తే మొత్తం ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ అవుతుంది. అంటే ఇది కాన్వెక్స్ లెన్స్ లా పనిచేస్తుంది. ఈ సెటప్ ను ఉపయోగించి ఇద్దరు లైట్ ను ఒక బిందువులో కేంద్రీకరించి మంట వేసి రెస్క్యూ టీమ్ కు సంకేతం పంపారు. నూనె వ్యాపారం వదిలేసి నువ్వు లెన్స్ వ్యాపారం మొదలుపెట్టు. We are building India's most fun learning app, Storywise app, where you can learn most complex topics through stories and games. Click on the link given on the channel page to join the waitlist.